Find the ratio in which the line segment joining the points minus 3, 10 and 6, minus 8 is divided by minus 1, 6 నాన్న. ఒక లైన్ సెగ్మెంట్ ఉందంటారా, ఆ లైన్ సెగ్మెంట్ ఒక పాయింట్ ఉంది మైనస్ 1, 6 అనే ఒక పాయింట్ ఆ లైన్ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నాను నాన్న ఇక్కడ మనకి. రైట్, సో ఇక్కడ మనకి m/n కావాలి. సో చూద్దాం ఒకసారి. సో లైన్ సెగ్మెంట్ ఇచ్చాను, ఇలా లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. ఈ పాయింట్ ఏమన్నారా, ఫస్ట్ పాయింట్ ఏ అనే పాయింట్ మైనస్ 3, 10 అని చెప్పేసి అన్నారా. సో ఇక్కడ పాయింట్ బి అనే పాయింట్ 6, minus 8 అని ఇచ్చారా. ఈ రెండింటిని ఒక పాయింట్ డివైడ్ చేసిందంట. అదే ఏంటన్నా మైనస్ 1, 6 అనే పాయింట్. ఇది పి అనుకుంటున్నా. మనకు అక్కడ ఏమడుగుతున్నాడు, ఏ నుంచి పికి పి నుంచి బికి రేషియో ఏంటి అంటే m/n రేషియో ఏంటి అని అడుగుతున్నాడు నాన్న. దీన్ని x1 y1 అనుకుందాం, దీన్ని x2 y2 అనుకుందాం నాన్న. సో ఈ రెండింటికి మనం సెక్షన్ ఫార్మ్ చేసేసి దీనికి ఈక్వల్ చేసుకుంటే మనకి రేషియో అనేది వచ్చేస్తుంది. ఫార్ములా ఏంట్రా, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. సో my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అన్న. సో m x2 అంటే ఏంటన్నా 6 ప్లస్ n, x1 అంటే ఏంటన్నా మైనస్ 3 బై m ప్లస్ n అన్న. అలాగే my2 అంటే మైనస్ 8 ప్లస్ ny1 అంటే ఏంటన్నా 10 బై m ప్లస్ n అన్న ఈక్వల్ టు మైనస్ 1, 6 అన్న. సో నేను దీన్ని 6 కి ఈక్వల్ చేసుకున్నా పర్లేదు, లేదా దీన్ని మైనస్ 1 కి ఈక్వల్ చేసుకున్నా పర్లేదు. సో దీన్ని ఈక్వల్ చేస్తాను 6 ఇంటూ m అన్న. సో 6m మైనస్ ఇంటూ n అంటే మైనస్ 3n బై m ప్లస్ n ఈక్వల్ టు మైనస్ 1 రా. ఈ m ప్లస్ n అటువైపు తీసుకెళ్తాను రా. ఏమొస్తారా, 6m మైనస్ 3n ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ m ప్లస్ n అన్న. సో ఏం చేస్తాను, 6m మైనస్ 3n ఈక్వల్ టు మైనస్ m మైనస్ n రా. రైట్, ఈ మైనస్ m ఏదైతే ఉందో దీన్ని రేపు తీసుకొస్తాను రా, ప్లస్ m ఉంటుంది. అంటే 6m ప్లస్ m ఈక్వల్ టు ఇక్కడ మైనస్ n అన్న. ఈ మైనస్ 3n అంటే వెళ్తే ఏమవుతుందా, ప్లస్ 3n అవుతుంది నాన్న. సో 6m ప్లస్ m అంటే 7m అన్న. 7m ఈక్వల్ టు 2n అన్న. సో ఇక్కడ ఈ n ని రేపు తీసుకొచ్చేయండి, ఈ 7 ని రేపు తీసుకెళ్ళుకుంటారా. సో m బై n ఈక్వల్ టు 2/7 అన్న. అంటే m/n రేషియో ఏంట్రా, 2:7 అన్న.